హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ థింగ్స్ అండ్ థింగ్స్. ఇవాళ నేను కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో అయితే ముగ్గు రన్ అవుతూనే ఉంటుంది. దాన్ని నార్మల్గా ముగ్గు అట్లానే పెట్టే బదులు ఏదో ఒక కంటెంట్, యూస్ఫుల్ కంటెంట్ మాట్లాడితే రెండు విధాలుగా కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా. అక్కడ ముగ్గు అయితే రన్ అవుతుంది, అది చూడొచ్చు. అండ్ ఆల్సో ఏదైనా కంటెంట్ మాట్లాడితే యూస్ఫుల్గా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేశాను. మీకు నా నుంచి ఎలాంటి టైప్ అయిన వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అవి చేయడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా ఇంట్రడక్షన్ వీడియో కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ చేయండి. పాసిబుల్ అయితే అట్లాంటిది కూడా ట్రై చేస్తాను. యాక్చువల్గా నేను అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని నార్మల్గా అనుకున్నాను. అన్నీ మనం చూస్తుంటాం కదా వేరే వాళ్ళ వీడియోస్. సో నేను కూడా ఒకసారి స్టార్ట్ చేద్దాము, ఎలా ఉంటుంది అట్లా అనిపిస్తుంది కదా మనకి. కొంచెం ఆలోచించాను. నాకు బాబు పుట్టాక, వాడు కొంచెం పెద్దయ్యాక, సో కొంచెం టైం ఉంది కదా, సో ఒకసారి ట్రై చేద్దాం. ట్రై చేయడంలో తప్పేం లేదు కదా, ఏదైనా సరే ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది. చాలామంది చేస్తున్నారు కదా, మనం కూడా ఒకసారి చేస్తే యూస్ఫుల్లా కాదా, సో ఒకవేళ క్లిక్ అయితే అవ్వచ్చు. ట్రై చేయడంలో తప్పేం లేదు కదా అని చెప్పేసి అయితే ట్రై చేశాను. బట్ నాకు అసలు ఐడియా లేదు దాని గురించి. 1% కూడా నాకేం ఐడియా లేదు. అంటే 4000 అవర్స్ ఉంటాయి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 1000 అవి ఏం తెలీదు నాకు. ఏం తెలియకుండానే స్టార్ట్ అయితే చేసేసాను. చేశాక తర్వాత ఇంకా మెల్లిగా తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. నేను తెలుసుకున్నాక వెంటనే కొంచెం చేంజ్ అయ్యింది. 500 సబ్స్క్రైబర్స్ అండ్ 300 వాచ్ అవర్స్, 3000 వాచ్ అవర్స్ అట్లా కొంచెం చేంజెస్ కూడా అయ్యాయి. అవి అన్నీ అప్డేట్స్ కూడా మెల్లిమెల్లిగా తెలుసుకుంటున్నాను నేను. బట్ నేను ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఇలాంటివి కూడా నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు. స్టార్ట్ చేశాక ఏదో నేను ఒక స్టీల్ షాప్కి వెళ్ళండే, అక్కడ వీడియో తీసి నార్మల్గా స్టార్ట్ చేశాను. అట్లా స్టార్ట్ చేశాక తర్వాత అసలు నేను ఇంకేం వీడియో పెట్టాలి. నేనైతే అంతగా బయటకైతే వెళ్ళినా కూడా అంత షూట్ చేసే పర్సన్ అయితే కాదు. కొంచెం షైగానే ఫీల్ అవుతాను. అసలు అసలు ఏం పెట్టాలి కంటెంట్ అని చాలా ఆలోచించాను. సో ఇంకా నాకేమొచ్చు, నేను ఏదైతే ప్రశ్నలు చేయగలుగుతానో అట్లా ఆలోచిస్తే, సో నాకు ముగ్గులు అయితే బాగానే వచ్చు. మరీ సూపర్గా కాదు, మొత్తం రావని కాదు, పర్లేదు బాగానే వచ్చు. సో నాకు వచ్చినవి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా రాని వాళ్ళకి. సో అట్లా ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. అండ్ నాకు కొంచెం క్రాఫ్ట్స్ అంటే కూడా ఇంట్రెస్ట్. సో ఏమైనా నేను అట్లాంటివి చేసినప్పుడు కూడా కొంచెం వీడియోస్ తీసి పెట్టొచ్చు కదా, సో అట్లా అని చెప్పేసి కూడా అనుకున్నాను. ఇవి రెండు ఉండే నా మైండ్లో. మెల్లిగా ఇంకా నాకు కుకింగ్ అయితే అంత రాదు, బట్ నేను మెల్లిగా నేర్చుకునేదాన్ని. అంటే బిగినర్స్వి కొంచెం ఈజీగా ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ టఫ్గా ఉండేవి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి నేనైతే ఎంత సింపుల్ వేలో చేస్తానో కుకింగ్ అనేది అట్లా. సో ఏమైనా డిఫరెంట్వి చేసినప్పుడు పెడదాంలే అని చెప్పేసి అట్లా అనుకున్నాను. ఫస్ట్ అయితే ముగ్గులు అనుకున్నాను, తర్వాత క్రాఫ్ట్స్ అనుకున్నాను. ఇట్లా ఒకటి ఒకటి లిస్ట్లో యాడ్ అవుతూ వెళ్ళింది. ఇంకా కుకింగ్ కూడా మెల్లిగా స్టార్ట్ చేసి పెట్టాను. బట్ అంత పర్ఫెక్ట్గా అయితే ఏం చేయకపోయేదాన్ని. అండ్ ఆల్సో కంటిన్యూస్గా కూడా పెట్టకపోయేదాన్ని, ఎందుకంటే నేను బాబుని చూసుకుంటుండాలి. మా హస్బెండ్ వర్కింగ్ టైం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో తనని మొత్తం నేనే చూసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో అన్నీ చేసుకుంటూ ఇది మేనేజ్ చేయడం అంటే కొంచెం కష్టమే. అందులోనూ మా బాబు కొంచెం ఎక్కువనే సతాయిస్తాడు. సో తనని చూసుకుంటూ ఇదంతా మేనేజ్ చేయడం అనేది నాకు కొంచెం కష్టమే అయింది. అందుకే నేను చాలా రేర్గానే పెట్టేదాన్ని. బట్ నాకు తర్వాత మెల్లిమెల్లిగా అర్థమైంది ఏంటంటే, అసలు ఇట్లా మనం పెడితే వేస్ట్. ఇంకా పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. పెడితే దానికి ఒక కంటిన్యూషన్ అనేది ఉండాలి, మంచి కంటెంట్ అనేది కూడా ఉండాలి. యూస్ఫుల్గా ఉంటేనే మనకి, అంటే చూసే వాళ్ళకి ఏమైనా యూజ్ ఉంటేనే కదా మనం సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆర్ఎల్స్ లైక్స్ కానీ ఏవైనా రావాలి అంటే ఎంతో కొంత దాని నుంచి యూజ్ ఉండాలి. అది కూడా రెగ్యులారిటీ అనేది కూడా ఉండాలి. రెగ్యులర్గా మనం పోస్ట్ చేస్తేనే అవి ఆ టైంకి అనేది యూట్యూబ్ అల్గారిథం కూడా సెట్ అవుతుంది. సో మన వీడియోస్ని కూడా కొంచెం పుష్ చేస్తుంది. సో మనం రెగ్యులర్గా పెట్టాలి. ఇవన్నీ నాకు తెలుసుకొని అయినా నాకు పాసిబుల్ అయ్యేది కాదు. కొంచెం మెల్లిగా ఇంకా నేనే టైమింగ్స్ అన్నీ తనని పడుకోబెట్టాక ఎట్లో ఒకట్లా
కొంచెం టైం అనేది సెట్ చేసుకొని మెల్లిగా స్టార్ట్ చేశాను చేయడం. స్టార్ట్ చేశాక నాకు లిరిక్స్ వీడియోస్ బాగుంటాయి కదా! సో, మనం ఏదైనా సాంగ్ వింటున్నప్పుడు మనకి దానికి సంబంధించిన లిరిక్స్ వస్తుంటే ఇంకా పాడడం ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అది వింటుంటే కూడా ఎగ్జాక్ట్ వర్డ్స్ అక్కడ వచ్చినప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి సో, అనేది స్టార్ట్ చేశాను. దానికైతే రీచ్ మంచిగా ఉండే. అండ్ కొన్ని అయితే ల్యాక్స్‌లో కూడా వెళ్ళినాయి. కానీ నాకు తర్వాత తెలిసిందేంటంటే అది తర్వాత ప్రాబ్లమ్ వస్తుంది అని నాకు రీసెంట్‌గా తెలిసింది. నేను అప్పటి వరకు కూడా చేశాను. కానీ ప్రాబ్లమ్ వస్తుంది అన్నాక ఇంకా మెల్లిగా నేను స్టాప్ చేసేసాను. అదే ఎవరికైనా తెలియకపోతే మాత్రం లిరిక్స్‌ది అయితే వేస్ట్ అండి. చేసిన సబ్స్క్రైబర్ కౌంట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా ఈజీగా గ్రో అవుతుంది. కానీ మానిటైజేషన్ టైంలో ప్రాబ్లమ్ అవుతుంది అనేసరికి సో, నేను చేస్తున్నాను అంత కష్టపడి చేసి మళ్ళీ అంత వేస్ట్ అయిపోద్ది కదా! మనకు తెలిసింది అది అట్లా చేయకూడదు అని. మనకు ఆ విషయం తెలిసినాక కూడా అట్లానే చేస్తే వేస్ట్ ఇంకా అది. సో, ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు. కొంతమంది డౌట్‌ఫుల్‌గా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్పేసి నేను ఎవ్రీ వీడియోలో ఆ లిరిక్స్ సంబంధించి అయితే చెప్తున్నాను. ఎందుకంటే జస్ట్ మనం ఒక వన్ టెక్స్ట్ అంటే ఒక ఇమేజ్ లాగా ఉంటుంది. దాన్నియే 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్‌కి పొడిగిస్తాం. దాన్ని అంటే అది జస్ట్ ఒక ఇమేజ్ లాగానే. అట్లా చేస్తాము. అది రీయూజ్డ్‌గా ఉంటది. అంటే మన 1 మినిట్‌లో కూడా ఒకటే టెక్స్ట్ రన్ అవుతూ ఉంటుంది. అంటే అది రీయూజ్డ్‌గా అట్లా వస్తుంది అంట. సో, ఎందుకులే ఇంకా అంత రిస్క్. నాకు తెలిసినవి ఏదో చేద్దాము. నా దగ్గర ఉన్న కంటెంట్ ఇద్దాము. లేదు అంటే ఏదైనా కొంచెం కొత్తగా ట్రై చేద్దాము. ఒక మంచి రీచ్ వచ్చిందనుకో మనకి ఆడియన్స్ నుంచి కూడా అంటే సబ్స్క్రైబర్స్ నుంచి కూడా వాళ్ళు కూడా కొన్ని పెడతారు కదా! ఇలాంటివి చేయండి, అలాంటివి చేయండి. సో, అట్లా ట్రై చేద్దాంలే. అంతేకానీ ఇంకా ఇట్లాంటివి ఏమొద్దు. ఇవేవి వర్కౌట్ కావసలకి. సో, అలాంటివన్నీ వదిలేసి నాకేమొచ్చో అవియే చేద్దాము. ఇంకా వేరే ఇలాంటివి ఏమొద్దు అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను నేను. అందుకే ఇంకా మళ్ళీ నాకొచ్చినవే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నాకు కొన్ని క్రాఫ్ట్స్ వచ్చు. చేస్తాం అవి. బట్ మన కోసం అన్నప్పుడు మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం. ఇప్పుడు నలుగురు చూస్తారు అది అన్నప్పుడు ఏం చేస్తా అంటే దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి ఇంకా కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. నేను కూడా కొన్ని చూపించడానికి కొన్ని నేను కూడా సక్సెస్ అవుతాం. కొన్ని ఫెయిల్ అవుతాం కానీ బట్ నేను కూడా కొన్ని ట్రై చేస్తున్నాను డిఫరెంట్‌వి చేయడానికి. మీకేదైనా క్రాఫ్ట్స్ కానీ ఎందులో అయినా సరే మీకు ఏదైనా కంటెంట్ కావాలంటే మాత్రం మెసేజ్ చేయండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అసలు నాకు ఇట్లా మాట్లాడడం కూడా చాలా కొత్తగా ఉంది. నార్మల్ టైంలో అనుకుంటా ఓకే. ఇట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి. లేదంటే మనం కొంతమంది వీడియోస్ చూసినప్పుడు ఓకే. నేను కూడా స్టార్ట్ చేశాను కదా! నా వీడియోస్‌లో ఇట్లా చెప్పాలి, అట్లా చెప్పాలి అనుకుంటాను. బట్ ఏంటో నేను కెమెరాలో నా ఫేస్ ఆన్ చేసుకొని చూసుకోగానే అసలు నాకు ఒక్క మాట కూడా రాదు. సో, అట్లా మాట్లాడలేకపోతున్నాను కదా! సో, దానికన్నా ఏదైనా యూజ్‌ఫుల్‌ది పెట్టేసి నా ఫేస్ అట్లా పెట్టేదానికన్నా ఏదైనా యూజ్‌ఫుల్‌ది ఇట్లా పెట్టేసి దాని బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ నాది ఇచ్చుకుంటే కొంచెం బెటర్ కదా! సో, మనకి కొంచెం అలవాటయిందనుకో ఆ తర్వాత ఫేస్ పెట్టేసి కూడా మాట్లాడడానికి అంత ప్రాబ్లమ్‌గా ఉండదు. నేనైతే అట్లా ట్రై చేశాను. ఏం మాట్లాడలేకపోయాను. చాలా వీడియోస్ తీశాను. డిలీట్ చేసేసాను. సో, మెల్లిగా అలవాటు చేసుకుందాము అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో ఒకటి రన్ అవుతుంది. నేను మాట్లాడాలనుకుంది మాట్లాడేస్తాను. సో, నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు చూసే వాళ్ళకి అట్‌లీస్ట్ ఒక యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే ఇట్లా కూడా చేయొచ్చండి అట్లా ఏమైనా చెప్తే మ్యాక్సిమం అట్లా కూడా ట్రై చేస్తాను. అండ్ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నాను. బట్ నాకేంటో వీడియో ఆన్ చేయగానే అన్నీ మర్చిపోతుంటాను. నార్మల్‌గా నేను స్టార్ట్ చేసేటప్పుడు చాలా వీడియోస్ ఉన్నట్టు అనిపించింది. అవి అన్నీ అప్లోడ్ చేశాక నా దగ్గర అసలు వీడియోసే లేవు అంటే స్టార్టింగ్‌లో మనం పెట్టేస్తానే ఉంటాం కదా! ఉన్నాయి కదా అని చెప్పేసి తర్వాత పెడదామంటే ఒక్క వీడియో కూడా ఉండదు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరైనా స్టార్టింగ్‌లో ఫేస్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి. నేను అసలు ఇంకా చాలా ఉన్నాయి కదా అని పెట్టేసేదాన్ని. తర్వాత చూసుకుంటే అసలు నాకు ఇంకా ఏం పెట్టాలి, లేదు ఏం వీడియో తీయాలి ఇట్లా ఆలోచించడం ఎక్కువైపోయేది. నాకు అసలు ఆలోచించడానికి మళ్ళీ చేయడానికి అంటే ఏదైనా చేద్దాము అంటే కూడా ఉండకపోయేది. బాబుతోనే సరిపోయేది. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఎట్లుంటుందో తెలిసిందే కదండీ. వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయడం, తినిపియడం, మళ్ళీ
బ్రేక్ఫాస్ట్ అయిద్దో లేదా మళ్ళీ లంచ్ టైం అవుతుంది, మళ్ళీ ప్రిపేర్ చేయడం, తినిపియడం, ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా, ఇంకా అదే సరిపోద్ది. అసలు మనం వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే కొంచెం చిన్న పిల్లలు ఉంటే కష్టం. అంటే మరీ అంత చిన్న బాబు ఏం కాదు, నాకు 2 ఇయర్స్ బాబు ఉన్నాడు. కానీ కొంచెం ఎక్కువగా మా బాబు సతాయిస్తాడు కాబట్టి సో ఇంకా వాడితోనే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల నేను వేరే ఏం ప్లాన్ చేసుకోలేకపోతున్నాను. నా దాంట్లో మ్యాక్సిమం ఇంట్లోవి ఇట్లాంటివే ఉంటవి. బయటవి అంటే మేము ఎక్కువ వెళ్ళినా కూడా నేను షూట్ చేయలేను కాబట్టి అంత బయటవి అయితే మ్యాక్సిమం ఉండవు, తక్కువే ఉంటుంది. సో వెళ్ళినప్పుడు నేను కూడా ట్రై చేస్తాను మెల్లిగా. సో అవి కూడా చూపించడానికి నాతో పాసిబుల్ అయ్యేవి అన్నీ ట్రై చేస్తాను. కొంచెం టైం పడుతుంది ఏదైనా, అంటే మనం అందులో కొత్త కాబట్టి మనకి కొంచెం టైం అయితే పడుతుంది. సో నన్ను కూడా అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఏదైనా నచ్చకపోతే సో ఇట్లా వద్దు అని కూడా కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఐ విల్ రెక్టిఫై అంటే నేను కూడా కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ రోజుకైతే ఈ వీడియోలో ఇంతే చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ కూడా ఇంకేమైనా ప్లాన్ చేస్తాను. మీకు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలి అని ఉంటే కూడా మీరు పలానా టాపిక్ అని చెప్పండి. సో నేను అట్లా కూడా మాట్లాడతాను, కొంచెం బెటర్గా ఉంటుంది కదా. తర్వాత ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను, కొంచెం టైం పడుతుంది. ఈ వీడియో అయితే ఇంతే అండి, బాయ్.